ఏపీ లిక్కర్ స్కామ్లో ఇవాళ విచారణకు హాజరు కానున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ నెల 18న విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వగా ఒకరోజు ముందే వస్తానని విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. సిట్ కూడా అందుకు అంగీకరించింది. దీంతో ఇవాళ ఉదయం 10 గంటలకు విజయవాడలో సిట్ విచారణకు హాజరు కానున్నారు విజయసాయిరెడ్డి. ఆయన సిట్ ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది, ఆయన ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కాకినాడ పోర్టు కేసుకు సంబంధించి సిఐడి విచారణకు గతంలో హాజరైన విజయసాయిరెడ్డి అప్పుడే మద్యం కేసుకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేస్తారని ప్రకటించి బాంబు పెంచారు. మద్యం వ్యవహారానికి సంబంధించి కీలక పాత్ర పోషించింది ఎవరో కూడా విజయసాయిరెడ్డి అప్పుడే చెప్పారు. ఈ క్రమంలో ఇవాళ సిట్ విచారణలో విజయసాయిరెడ్డి కీలక వివరాలను వెల్లడించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి కోసం గాలిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఆయన తండ్రికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. లిక్కర్ స్కామ్ సిట్ దర్యాప్తు ముమ్మరం చేయడంతో రాజ్ కసిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 3 నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాలేదు అతను. దీంతో 4వ నోటీసు కూడా ఇచ్చారు సిట్ అధికారులు. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలన్నారు. రాజ్ కసిరెడ్డి ఆచూకీ చెప్పకపోవడంతో ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.